ఆయనతో ఉన్నంతసేపు ఎన్ని విషయాలు మాట్లాడారండి. ఇప్పుడు మామూలుగా దైవపరంగా కానివ్వండి, మైథాలజీ కానివ్వండి, ఎన్ని విషయాలు తెలుసు. ఎలా చెప్తున్నారంటే అంత బ్రహ్మాండంగా. ఇంకో విషయం, మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్పనా, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ని, ఆయన ముందుకెళ్ళి నేను కూర్చుని ఉన్నాను. ఆయన నాకంటే పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అనిపించింది నాకు. ఎందుకు ఆయన ఎవరు? నా ముందు మిమిక్రీ చేశారు ఆయన. ఎవరి వాయిస్? ఏఎన్ఆర్ గారిని ఇమిటేట్ చేశారు, ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేశారు, ఎస్వి రంగారావు గారిని ఇమిటేట్ చేశారు. టాప్ హీరో సినిమా చూసా అని చెప్పాను. మీ అన్ని సినిమాలు అన్ని కాదు, టాప్ హీరో చూసారా లేదా? చూసానంటే టాప్ హీరో లాస్ట్ లో నేను మిమిక్రీ ఇమిటేట్ చేసా, గుర్తుందా? చాలా అయింది కదా సార్, గుర్తులేదు, సినిమా చాలా అయింది చూసి, గుర్తులేదు అని చెప్పి ఇమీడియట్ గా అందులో ఎట్లా ఇమిటేట్ చేసి చూపించారో అవన్నీ ఇమిటేట్ చేసి చూపించడం. ఇంకెవరిదో ఇద్దరిది కూడా ఇమిటేట్ చేశారు. చాలా పర్ఫెక్ట్ గా. అమ్మ, ఆయన నటుడు కాదు, ఇదేంటిది సకల కళా సార్వభౌముడు అనిపించింది. అంత బ్రహ్మాండంగా ఇమిటేట్ చేశారు. అట్లా కూర్చున్నంత సేపు, మాట్లాడుతున్నంత సేపు ఒక సెకండ్ బోర్ కొట్టదండి ఎవరు. అట్లా మాట్లాడారు.